రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కానీ ఢిల్లీలో కూడా భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడేలాగా జెన్జీ చేసిన ఉద్యమ కార్యక్రమానికి ఆఖరికి ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్నే ఈరోజు రిజైన్ చేయించే కార్యక్రమం ఈరోజు ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఏమాత్రం కనీసం ఏదైతే అనేక మంది బిడ్డలు సంవత్సరాల తరబడి చదువుకొని ఎగ్జామ్స్కి ఇదై వస్తే ఈరోజు వాళ్ళు అనేక రకాల లొసుగులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బుల చేతులు మార్చి ఈరోజు డిఎస్సిలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం నిజంగా ఈరోజు భారతదేశంలో ఇది చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుక్కి ఉద్యోగం వస్తే చాలు, ఆయన కొడుకు ఒకడే ఈ రాష్ట్ర మొత్తంగా దోపిడీ చేసిన ఎటువంటి ఇది లేకుండా ఈరోజు నిరుద్యోగ భృతి అన్నాడు 4,000 అన్నాడు. కనీసం 2 సంవత్సరాలు అవుతుంది. మనం చూశాను ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక మాట అన్నారు, ఆయన చెప్పినయే చేయగలిగినయే చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అబద్ధమే చెప్పాడు. నిజంగానే అదే పెద్ద అబద్ధం అని చెప్పారో తెలియజేస్తా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నోట నిజంగానే వస్తే ఆయన తల 1000 చెక్కలవుతాననే ఒక శాపం ఉందని చెప్పి ఈరోజు ఆయన ఇచ్చిన ఏ హామీ అయినా కూడా నిరుద్యోగ వృత్తి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థులకు సంబంధించి ఏ ఒక్క ఇది కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలోని ఎవరు చేయని విధంగా ఒకేసారి 130,000 సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా కూడా ఒక చిన్న ధర్నా కార్యక్రమం కానీ చిన్న అవకతవకలు ఉందని కానీ ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా 130,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే ఈరోజు ఏది చూసినా ఆఖరికి క్రీడల్లో ప్యాకాటను కూడా చేర్చారంటే ఇంతకన్నా గొప్ప వాళ్ళని ఎక్కడన్నా ఉంటారా అని అడుగుతా ఉన్నా. ప్యాకాటను కూడా ఒక క్రీడలాగా చేసి దాంట్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దరిద్రం ఇంకెక్కడా లేదని ఈరోజు తప్పకుండా లోకేష్ని ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు అదేవిధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకొని ఈరోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అశేషంగా జనాభా ఈరోజు వస్తూ ఉన్నారంటే ఈరోజు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇతను చెప్పిన మోసపు హామీల్ని నమ్మి ఈరోజు మేము ఓటు వేసి మోసపోయామని ఈరోజు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా ఒక ఆయన మాత్రం అప్పుడప్పుడు గౌరవం కోరుకునే కుటుంబం మాది. అలాంటిది ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మా అమ్మని విమర్శిస్తారు. మానవత్వం ఉందా మీకు? నేను సూటిగా అడుగుతాను, మానవత్వం ఉందా మీకు? అసలు ఇట్టనే మాడతారా? మీ ఇంట్లో ఉన్న తల్లి పైన ఇట్టనే మాడతారా మీరు? మీ ఇంట్లో మీ భార్య పైన ఇట్టనే మాడతారా? మీ కూతురుల గురించి కూడా ఇట్టనే మాడతారా? నేను అడుగుతున్నా, అసలు మీరు మనుషులేనా? అయ్యా చిత్తశుద్ధితో మా అమ్మ దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టింది. ఎవరి కోసం ఖర్చు పెట్టింది? ప్రజల కోసం ఖర్చు పెట్టింది. మీ నాయకుడు తిట్లికి 50 లక్షలు, హుదూద్కి 50 లక్షలు ప్రకటించాడు, పైసా ఖర్చు పెట్టలా. ఆయన తిరిగిన బండి కూడా ప్రభుత్వం ఇచ్చిన బండిలో తిరిగినాడు ఆనాడు. ప్రతి చెప్పి తప్పించుకుని తిరిగిన బ్యాచ్ మీరు. ఒక చిత్తశుద్ధితో ప్రజలను ఆదుకోవాలని మా తల్లి వెళ్ళి ఆదుకుంటే మా తల్లి పైన ఆరోపణలు చేస్తారా? అది నిజంగా నాకు బాధేసింది. అసలు మీరు మనుషులేనా లేదంటే పశువులు అనిపిస్తుంది నిజం. ఇట్లనే మీరు మీ తల్లి గురించి ఇట్టనే మాడతారా? మీ భార్య గురించి ఇట్టనే మాడతారా? మీ కూతురు గురించి ఇట్టనే మాడతారని అడుగుతున్నా. సిగ్గుండాలా మీకు? మీరు ఏం చేశారా వరదలు వచ్చినప్పుడు? ఈ 3 జిల్లాల్లో మన వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు మీరు? ప్యాకాట ఆడారు మీరు ఇంట్లో కూర్చుని. బియ్యం అమ్ముకున్నారు బ్లాక్ మార్కెట్లో. మీరా మాట్లాడేది మా తల్లి గురించి? ఓల్దర పెట్టుకోండి. నేను చెప్తున్నా, తీవ్రమైన పరిణామాలు ఉండిపోతున్నాయి. నేను వదిలిపెట్టాను మిమ్మల్ని ఎక్కడున్నా. మీరు అనుకోవచ్చు పెద్ద ఆయన వదిలిపెడతాడు, ఆయన చాలా పెద్ద మనసు. నాకైతే ఉండదు, గుర్తుపెట్టుకోండి అని చెప్తాను.